మధుమేహం నియంత్రణలో ఉంటేనే మనకు నిబ్బరం. షుగర్ జబ్బుకు కళ్ళెం వేయకపోతే అది ఒళ్లంతా కబలిస్తుంది. అందుకే ఓవైపు మందులు వాడుతూ మరోవైపు చక్కటి ఆహార నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. అయితే మందులు, ఆహార నియమాలతో పాటు శరీరానికి నిత్యం కాసింత వ్యాయామం కూడా అవసరమే. అయితే షుగర్ బారిన పడ్డాక చాలామంది వ్యాయామం చేయటానికి బద్దకిస్తూ ఉంటారు. నిజానికి వ్యాయామం చేయటం వల్ల మధుమేహం చక్కగా అదుపులో ఉండడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటారు డాక్టర్లు. మధుమేహులకు వ్యాయామం ఎందుకు అవసరమో, వారికి ఎలాంటి వ్యాయామాలు అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాయామంతో మధుమేహం అదుపులో ఉంటుందా? మనం డయాబెటీస్ యొక్క మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ముఖ్యంగా 3 ఉంటాయండి. ఒకటి మనం తీసుకునే ఆహారం, అదేవిధంగా వ్యాయామం మరియు మందులు. ఈ 3 క్రమంగా పాటించగలిగితే మన షుగర్స్ అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. వ్యాయామం గురించి చెప్పుకోవాలనుకుంటే ప్రతి డయాబెటీస్తో బాధపడుతున్న వ్యక్తి వారానికి మినిమం 150 గంటలు వ్యాయామం చేయటం అనేది తప్పనిసరి. అంటే రోజుకి 30 నిమిషాలు సుమారు చేస్తే మన బాడీ యొక్క బరువు అదుపులో పెట్టుకుని షుగర్ కూడా మంచి కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంది. వ్యాయామం చేయటం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటంటే మన బాడీలో ఉన్న కొవ్వు కరగటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఏమంటామో అది తగ్గి మనం వేసుకునే మందులు బాగా పనిచేయటం జరుగుతుంది. దానివల్ల షుగర్ అదుపులో వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు వ్యాయామం చేసే సమయంలో మన మజిల్స్ ఒక పని ఎక్కువ ఉండటం వల్ల మన బ్లడ్ గ్లూకోజ్ అనేది రక్తం నుంచి ఇది తీసుకోవటం జరుగుతుందన్నమాట. దీనివల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా వ్యాయామం చేసే సమయంలో కొంచెం కంట్రోల్లోకి వచ్చి అదుపులో ఉండే అవకాశం ఎక్కువ. మధుమేహులకు ఎలాంటి వ్యాయామాలు మంచివి? డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా రోజుకి 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉందండి. వారానికి 5 రోజులు చొప్పున తీసుకుంటే 150 నిమిషాలు తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక వారంలో 2 రోజుల కన్నా ఎక్కువ మనకు విరామం తీసుకోరాదు. ముఖ్యంగా ఎక్సర్సైజ్ గురించి చెప్పుకోవాలనుకుంటే 2 విధాలమైన ఎక్సర్సైజులు ఉంటాయి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ మరియు రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం. ఏరోబిక్ ఎక్సర్సైజ్ లేకపోతే కార్డియో ఎక్సర్సైజ్ అనేది మన గుండె యొక్క ఫంక్షన్, కార్డియో మెటబాలిక్ ఫంక్షన్ పెంచే వ్యాయామం అన్నమాట. దీనిలో భాగంగా మనం ఫాస్ట్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ లాంటి ఎక్సర్సైజులు చేయొచ్చు. అదేవిధంగా వారానికి అట్లీస్ట్ 2 రోజులు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ కూడా మనం కేటాయించాల్సిన అవసరం ఉంది. రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్లో మన బాడీ యొక్క మజిల్ మాస్ అనేది పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా జిమ్ వల్ల, వెయిట్ బేరింగ్ వల్ల ఈ మజిల్స్ యొక్క మాస్ పెరగటం వల్ల మీ మజిల్స్ మరియు బోన్కి ఆరోగ్యకరమైన అంశం అన్నమాట. డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే, ముఖ్యంగా చాలా సంవత్సరాల పాటు కంట్రోల్ లేకపోతే దాని యొక్క కాంప్లికేషన్స్ అనేది ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కళ్ళ మీద కానీ, నరాల మీద కానీ, గుండెకి సంబంధించిన జబ్బులు కానీ, కిడ్నీ సంబంధించిన జబ్బులు కానీ తరచూ చూస్తూ ఉంటాం. డయాబెటీస్ కాంప్లికేషన్స్తో బాధపడుతున్న వాళ్ళు కూడా వ్యాయామం చేయాలని మనము సూచిస్తాం. ఎందుకంటే హెల్త్ కండిషన్కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క వ్యాయామం ఒక స్కెడ్యూల్ వాళ్ళు తయారు చేసుకుంటే మీ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండి ఓవరాల్ బాడీ ఫంక్షన్ కూడా బాగా ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంది. కానీ అతి ముఖ్యంగా డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడుతున్న వాళ్ళకి న్యూరోపతి యొక్క భాగంగా కాళ్ళలో పుండులు కానీ, అల్సర్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి ఎవరెవరికి డయాబెటిక్ ఫుట్ అల్సర్స్తో బాధపడుతున్నారో వాళ్ళలో మాత్రం మనం వ్యాయామం చేయొద్దని చెప్తాం. ఎందుకంటే ఆ పుండ్లు హీల్ అవ్వాలంటే వాటి మీద ప్రెషర్ పడకుండా ఉండాలి. దీనివల్ల వాళ్ళకి ఆ దెబ్బలు తగ్గేదాకా, పుండులు హీల్ అయ్యేదాకా మనం వ్యాయామం నుంచి దూరంగా ఉండమని చెప్తాం. వ్యాయామాలను ఏ సమయంలో చేయాలి, ఎంతసేపు చేయాలి? రోజులో అరగంట సేపు చేయటం తప్పనిసరి అండి. అది ఒక్కొక్క పేషెంట్ తన ఒక వీలు బట్టి, తన ఒక సౌకర్యం బట్టి చేసుకోవచ్చు అండి. అది రోజు ఎప్పుడైనా పర్వాలేదు. ఎప్పుడు మీకు కుదిరితే అప్పుడు తప్పకుండా ఒక 30 నిమిషాలు మీరు ఎక్సర్సైజ్కి కేటాయిస్తే మీ షుగర్ లెవెల్స్ మరియు మీ హార్ట్ ఫంక్షన్స్ నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువ. వ్యాయామం చేస్తున్నప్పుడు ఏవైనా ద్రవ పదార్థాలు తీసుకోవచ్చా? షుగర్తో బాధపడుతున్న వాళ్ళు వ్యాయామం చేసే టైంలో మీ షుగర్ లెవెల్స్, ఎస్పెషల్లీ ఇన్సులిన్ లేకపోతే సల్ఫోనిల్ లాంటి మందులు వాడుతున్న వాళ్ళకి షుగర్స్ లో అయ్యే ప్రమాదం ఉంది. సో మీరు ఒక ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు మీ డయాబెటిక్ మెడికేషన్స్ని ఒకసారి సరిదిద్దుకుని ఆప్టిమైజ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరెవరు ఇన్సులిన్ వాడుతున్నారో వాళ్ళు కొంచెం మోడరేట్ టు హెవీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళ షుగర్స్ ఒక లోగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాంటప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు ఒక చిన్న స్నాక్ లాంటిది ఏదైనా తీసుకుంటే మంచిది.
ద్రవ పదార్థాల గురించి మాట్లాడుకోవాలంటే వాటర్ కన్నా మించిన మంచి ఫ్లూయిడ్ అనేది ఏమీ లేదండి. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే అత్యధికంగా జ్యూసులు కానీ గ్లూకోజ్ వాటర్ లాంటివి తాగితే మీ షుగర్ పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దాని బదులు మీరు కొంచెం వాటర్ కానీ లేకపోతే లైమ్ జ్యూస్ లాంటివి తీసుకోవటం మంచిది. మధుమేహులు పాదాలకు గాయాలు కాకుండా చూసుకోవటం ఎలా? సో డయాబెటిక్ న్యూరోపతితో బాధపడుతున్న వాళ్ళకు ఫుడ్ ఒక బ్యాలెన్స్, దాని యొక్క షేప్ మారటం వల్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాయామం చేసేటప్పుడు పుండులు పడటం, అది క్రమంగా హీల్ అవ్వకపోవటం లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. అందుకంటే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా మంచి ఫుట్వేర్, ఎంసీఆర్ రబ్బర్తో చేసిన సోల్ ఉన్న ఫుట్వేర్ వేసుకుని వ్యాయామం చేయటం మంచిది. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎలాంటి పుండులు ఉంటే అది తగ్గేదాకా వ్యాయామం నుంచి కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఒకవేళ ఆ పుండు మీద మళ్ళీ ఒక ఒత్తిడి పడితే ఆ దెబ్బ ఇంకా పెరిగే అవకాశం ఉంది. షుగర్ జబ్బుకు మందులు, ఆహార పథ్యాలు పాటిస్తూనే మరోవైపు ఒంటికి చాలినంత శ్రమను కూడా కల్పించుకోవాలి. రోజుకు కనీసం అరగంట సేపు అయినా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకుంటే చాలు. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరంగా చక్కగా అదుపులో ఉంటుంది.